Hello friends, welcome to our channel Budget Friendly Properties. మీ ముందుకి వాళ్ళ మంచి ప్రాపర్టీని తీసుకురావడం జరిగింది. ప్రాపర్టీ కూడా మంచి లొకేషన్లో ఉందండి. ఇది సిటీకి చాలా దగ్గరలో ఉందన్నమాట. హయత్నగర్ టు ఇంజాపూర్కి వెళ్ళే రూట్లో మనకి ప్రాపర్టీ అయితే ఉందండి. లక్ష్మీప్రియ కాలనీలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ఈ కన్స్ట్రక్షన్ చేసిన సారే అన్నమాట ప్రాపర్టీ. నమస్కారం సార్. సార్ ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది సార్ ఈ ప్రాపర్టీ? ఇది 148 స్క్వేర్ యార్డ్స్. 148 స్క్వేర్ యార్డ్స్. G+1 కదా సార్? G+1. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏంటంటే కార్నర్ బిట్ అండి. ఒకసారి మీరు చూస్తున్నారు కదా, ఇటు మనకు బిల్డింగ్ కార్నర్ బిట్ అనమాట. సార్ ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇటు ఎంత ఉంది, ఇటు ఎంత ఉంది? 225 ఫీట్ రోడ్సే. 225. కాకపోతే ఈ ముందల మట్టి కొంచెం ఎక్సెస్ ఉంది. ఓకే సార్. ఎక్సెస్ చూస్తే చాలా స్పేషియస్ గా పెద్దగా ఇదో సెంటర్ లాగా కనిపిస్తుంది. 2 లేఅవుట్లు మధ్య కాబట్టి కొంచెం ఎక్సెస్ లాగా కనిపిస్తుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది అయితే మామూలు 25 ఫీట్ రోడ్ అండి. సార్ ఇది ఫేసింగ్ ఏంటి సార్? ఇది వెస్ట్ సౌత్ కార్నర్. ఓకే, సౌత్ కార్నర్, ఇటు కార్నర్ అండి. ఇది వెస్ట్ ఫేస్. సింహద్వారం వచ్చి మనకి వెస్ట్ ఫేస్ గేట్. ఓకే, చూస్తున్నా ఫ్రెండ్, వెస్ట్ ఫేస్ అయితే గేట్ అయితే ఉండడం జరిగింది. ప్లస్ ఇది ఏంటంటే G+1 అండి. మన కింద ఏంటంటే ఇది మంచి టర్నింగ్లో ఏంటంటే ఒక సెంటర్ పాయింట్ లా ఉంది ఈ లొకేషన్. అందుకని చెప్పేసి ఒక షటర్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనం ఇక్కడ కిరాణా షాప్ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా చాలా బాగా నడుస్తుందండి. చుట్టూ అన్ని హౌసెసే ఉన్నాయి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. ఎందుకంటే ఈ ప్రాపర్టీ సర్కిల్లో సెంటర్లో ఉందని చెప్పేసి అయితే ఈ ప్రొవిజన్ అయితే ఇచ్చినారు. మీకు ఇన్ ఫ్యూచర్ షటర్ కావాలనుకుంటే షటర్, లేకపోతే దాని రూమ్ అనే వేసుకోవచ్చు అనమాట. ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్ని అడిగి తెలుసుకుందాం. సార్ ఇది ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 10 ఫీట్ గేట్. 10 ఫీట్ గేట్ ఫ్రెండ్స్. ఇది 10 ఫీట్ గేట్ అండి. చాలా పెద్ద గేట్ అనమాట. అంటే మనకు పెద్ద కారు, ఫార్చునర్ అలాంటి పెద్ద SUV కార్స్ అన్నా కానీ లోపల ఈజీగా వెళ్ళిపోతాయండి. చూస్తున్నాం కదా, ఫస్ట్ ఎంటర్ కాగానే పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఇస్తారండి. ఈజీగా 2-3 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ప్లస్ మన సైడ్కు బండ్లు కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. చాలా స్పేసియస్ అయితే ఇవ్వడం జరిగింది. కింద ఒకసారి పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి. ఫాల్ సీలింగ్ కూడా నీట్గా ఇచ్చినారు. ప్లస్ సార్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది సార్? ఇలా సపరేట్ బోర్ ఉంది. ఇక్కడ ఒక 3 హౌసెస్ పక్క దాకా కృష్ణ వాటర్ కూడా వచ్చింది. బోర్ ఉంది, కృష్ణ వాటర్ వచ్చింది. మంచి పెద్ద సంపు కూడా ఉందండి దీనికి. ప్లస్ మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది. అవునా సార్? ఇవి చూస్తున్నాం కదా, ఇక్కడ మనకి ఏంటంటే వాష్ ఏరియా కూడా ఒకటి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. పక్కకి మనకు బోరు, సంపు కూడా ఇవ్వడం జరిగిందండి. కింద పార్కింగ్ చాలా స్పేషియస్గా ఉంది. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇక్కడ 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు. సార్ కింద వాష్రూమ్ కూడా ఉందా సార్? ఉంది, వాష్రూమ్ కూడా ఉంది. ఓకే, ఒకటి ఏంటంటే అవుటర్స్ ఎవరైనా వస్తే వాళ్ళ కోసం ఒకటి వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నాం కదా, ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా అటు సైడ్ కూడా చిన్న గల్లీ కూడా తీసుకున్నారు. చూస్తున్నాం కదా, ఒక 1 ఫీట్ గల్లీ అయితే తీసుకున్నారు. కింద మనకు షటర్ ఉంది. షటర్ వాళ్ళే మనకి వెనుక రెంట్కు ఉండేటట్టు మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ సార్. ఎలా సార్? సింగిల్ బెడ్రూమ్. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాము. ఓకే, చూస్తాం కదా ఫ్రెండ్స్, ఇది సింగిల్ బెడ్రూమ్ లాగా అండి. ఫస్ట్ షటర్లో ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా రెంట్కి ఉండొచ్చు. ఇది వచ్చి షటర్ అన్నమాట. ఒకసారి చూడండి, ఇది షటర్ అన్నమాట. షటర్ వాళ్ళే ఇక్కడ రెంట్కు ఉంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అండి. చూస్తాం, ఇది ఒక బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మంచిగా ఏంటంటే షెల్ఫ్స్ ఇచ్చినారు, మంచి ఒక విండో ఇచ్చినారు. ఇది రెంటర్స్ కోసం అని ఎక్కడ కాంప్రమైజ్ కాదండి. మంచిగా కింద కూడా మొత్తం మార్బుల్ అయితే తీసుకోవడం జరిగింది. పైన ఫాల్సింగ్ కూడా తీసుకున్నారు. రెడీ టు వాక్ వే ప్రాపర్టీ. లైట్స్ కూడా ఎవ్రీథింగ్ ఇచ్చినారు. ప్లస్ మనకి ఇక్కడ ఒకటి ఏంటంటే వాష్రూమ్ కూడా ఇచ్చినారండి. ఇక్కడ సపరేట్గా ఒకటి వాష్రూమ్ కూడా ఇచ్చినారు, బాత్రూమ్. ప్లస్ ఇక్కడ ఎల్ షేప్ కిచెన్ కూడా తీసుకున్నారు. చూస్తున్నాం కదా, ఎల్ షేప్ కిచెన్ చాలా మంచిగా స్పేషియస్ ఉంది. ఒక మంచి ఫ్యామిలీకి, 2 పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే చాలా బాగుంటుందండి ప్రాపర్టీ కూడా 100% వాస్తు అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. ప్రైస్ కూడా చాలా తక్కువ కోట్ చేస్తున్నారు. ఆ ప్రైస్ని లాస్ట్కి రివీల్ చేస్తాను. మనం గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసాం కదా, ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి వాట్ అన్నీ తెలుసుకుందామండి. మనం పైకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ అయితే కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారు. అంటే స్టీల్ ఇది ఏదైతే ఉందో జిందాల్ స్టీల్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ అయితే తీసుకోవడం జరిగింది. మంచి లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ. చుట్టూ చాలా గ్రీనరీ ఉందండి. ప్లస్ పొల్యూషన్ అయితే అసలే లేదు, మంచిగా ఉంది. ఇప్పుడే ఏరియా ఏంటంటే ఇప్పుడే డెవలప్ అవుతుంది అన్నమాట. సో మంచిగా స్పేషియస్ అయితే హౌసెస్ అన్నీ కట్టడం జరిగింది. ఫస్ట్ మనం ఎంటర్ కానీ ఇదంతా బాల్కనీ అనమాట. బాల్కనీ చూస్తున్నాం కదా, బాల్కనీ కూడా మంచి స్పేషియస్ అయితే ఇవ్వడం జరిగింది. సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఇచ్చినారండి. ఇది కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీరు ఎక్కడ చూసినా కానీ డోర్స్ చూస్తున్నారు కదా, లేటెస్ట్ అయితే డోర్స్ తీసుకున్నారు. ఇవన్నీ ఇండియన్ టేక్ అండి. క్వాలిటీలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, మంచి తీసుకున్నారు. ప్లస్ చుట్టూ గ్లాసెస్ పెట్టడము, ప్లస్
గ్రిల్స్ పెట్టడము, పైన వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ కూడా యూపీవీసీ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఏంటంటే మనకు 3 feet అయితే గల్లీ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో గల్లీలో కూడా మనకు పైన యూపీవీసీతోని ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చిన, లైటింగ్ కూడా ఇచ్చినారండి. లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్తే ఫస్ట్ ఎంటర్ కానీ హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేషియస్ ఉందండి, చూస్తున్నారు కదా. కింద మొత్తం మార్బుల్ అయితే తీసుకున్నారు, పైన ఫాల్ సీలింగ్, నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్లస్ దీనికి 4x4 విండో తీసుకున్నారు, యూపీవీసీ విండో తీసుకున్నారు. ఇక్కడ మనం టీవీ పెట్టుకోవడానికి మంచి ఒక ప్రొవిజన్ లాగా ఇలా ఇచ్చినారు. ఇక్కడ సోఫా వేసుకొని టీవీ రిలాక్స్ పెట్టుకొని చూపించండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ హాల్ ఇచ్చినారు. చూస్తున్నాం కదా, డైనింగ్ హాల్ అయితే చాలా బాగా ఇచ్చినారండి. ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చినారు, యూ షేప్ ఓపెన్ కిచెన్ ఇచ్చినారు, చూస్తున్నారు కదా. కిచెన్ కూడా మంచిగా ఫ్లోర్ వచ్చేసి మంచిగా గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. టైల్స్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. చాలా బాగుందండి, ఒక మంచి ఫ్యామిలీకి చాలా బాగా సరిపోతుంది. డైనింగ్ చాలా బాగుంది, పక్కకు షెల్ఫ్స్ ఇచ్చిండ్రు. ప్లస్ పైన ఒక్కసారి మీరు ఫాల్ సీలింగ్ చూడండి, ఎంత బాగుంది, లేటెస్ట్గా ఉంది, చాలా బాగుంది. 100% వాస్తు అండి. మన కిచెన్లోనే పక్కకు పూజా గది కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. పూజా గది కూడా చాలా బాగుందండి. ప్రాపర్టీ మీకు చాలా బాగా నచ్చుతుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మంచి కింద మార్బుల్ టైల్స్, పైన మనకి ఫాల్ సీలింగ్, లైట్స్, ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఏదైతే మెటీరియల్ యూజ్ చేసినారో మంచి మెటీరియల్ యూజ్ చేస్తారండి, తక్కువ క్వాలిటీ అసలు యూజ్ చేయరు. ఇది వాషింగ్ మిషన్, ఓకే, బాల్కనీ. ఓకే. ఇక్కడ ఒక బాల్కనీ తీసుకున్నారండి, చూస్తున్నారు. డైనింగ్ పక్కకి ఒక బాల్కనీ తీసుకున్నారు. ఇక్కడ మనకు వాష్రూమ్కి అయితే ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. వాషింగ్ మిషన్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగిందండి. స్విచ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ ఉన్నారు. చూస్తే ఒక్కసారి లొకేషన్ చూడండి, ఎంత బాగుందో. గ్రీనరీ కంప్లీట్, సిటీకి చాలా దగ్గరలో ఇంత మంచి గ్రీనరీతో లొకేషన్లో ఇలాంటి హౌస్ ఉందంటే చాలా గ్రేట్ అండి. వీడియోల కంటే లైవ్లో వచ్చేసి మన ప్రాపర్టీని విజిట్ చేయండి, చాలా బాగుంది. మనకు 2 bedrooms అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వస్తే కామన్ బాత్రూమ్ అయితే ఒకటి ఉందండి, ఇది ఇండియన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా టైల్స్ ఎవ్రీథింగ్ రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట ఇది. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా కింద మంచి మార్బుల్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, మనకు బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ప్లస్ 4x4 విండోస్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంది ఫాల్ సీలింగ్ కానీ, పెయింటింగ్స్ కానీ, ఎవ్రీథింగ్ నీట్గా ఉందండి ప్రాపర్టీ. ఒకసారి దీంట్లో ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఒకటి పెద్దది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా కంప్లీట్ టైల్స్ అయితే తీసుకున్నారు. ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి, ఒక్కసారి మీరు విజిట్ చేయండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే తీసుకున్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా ఉందండి, చూస్తున్నాం కదా. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన మనకు ఒక లో రూఫ్, ప్లస్ మంచి ఫాల్ సీలింగ్, ప్లస్ ఇక్కడ ఏంటంటే 4x4 ఒకటి యూపీవీసీ విండో. అలా కాకుండా మనం బాల్కనీలోకి వెళ్ళడానికి ఇక్కడ యూపీవీసీ డోర్ కూడా తీసుకోవడం జరిగింది, చూస్తున్నాం కదా. యూపీవీసీ డోర్ తీసుకోవడం, దీని నుంచి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అండి. ఒకసారి మన హౌస్ ముందరికి వెళ్ళొచ్చు అన్నమాట. చూస్తున్నాం కదా, ఇది హౌస్ ముందరికి అండి. ఇది ఓనర్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో ఏంటంటే రెంట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయండి. ఇది పాసిబుల్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. సార్ ఇక్కడ పర్ యాడ్ ఎంత నడుస్తుంది సార్? ఇక్కడ 30 నుంచి 35 దాకా నడుస్తుంది. 30 to 35 నడుస్తుంది. అదే అండి, విజయవాడ హైవేకి 3 kilometers డిస్టెన్స్ అనమాట. సో మంచి ఏరియాలో ఉంది. ప్రాపర్టీ కూడా చాలా తక్కువ ప్రైస్తో కోట్ చేస్తున్నారు. దీనికి ఏంటంటే 100% వాస్తు ఉంది, 80% లోన్ అయితే వస్తుందట అండి. మీకు సారే దగ్గరుండి లోన్ ఫెసిలిటీ అన్నీ అవైలబుల్ చేపిచ్చేస్తాను అంటున్నాడు. నియర్ బై మనకు కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ అన్నీ ఉన్నాయండి. జస్ట్ 3 kilometers మనకు విజయవాడ హైవే నుంచి 3 kilometers. ఈ ఏరియాకి ఏంటంటే మనకు ఊబర్, ఓలా, క్యాబ్ అన్నీ కూడా ఉన్నాయి. బస్ ఫెసిలిటీ కూడా చాలా నియర్ ఉంది. అండ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్ కూడా వస్తుందండి. ఒకసారి అయితే ప్రాపర్టీ విజిట్ చేయండి. ప్రాపర్టీ ప్రైస్ ఎంత ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ని. సార్ ప్రాపర్టీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 1.5 crore. 1.5 crore అయితే సార్ చెప్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ప్రాపర్టీ ఫస్ట్ విజిట్ చేయండి, ప్రాపర్టీని చూసుకోండి. అది ఫిక్స్ రేస్ కాదండి, సార్ ఏంటంటే స్లైస్ నెగోషియబుల్ కూడా చేస్తాడు. అలా మీకు ఇంట్రెస్ట్ ఉందంటే ఒక్కసారి సార్ నేను మధ్యలో మీడియేటర్స్ కూడా మనకి ఇవ్వలేరండి. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ ఉందండి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.